త్రిబుల్ ఆర్ తర్వాత తెలుగులో మల్టీ స్టారర్లు పెరుగుతున్నాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించట్లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలెన్స్ చేయలేరని భావించేమో ఎవరు పెద్దగా రిస్క్ చేయట్లేదు. వాల్తేరు వీరయ్య లాంటి 1-2 సినిమాలు వచ్చాయి, కానీ అధిక శాతం స్టార్లు సోలో సబ్జెక్టులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అలానే మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కలయికలో ఒక క్రేజీ ఎంటర్టైనర్ కి త్వరలోనే పునాది పడొచ్చని ఇన్సైడ్ న్యూస్. ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇటీవలే ఈ ఇద్దరికి నేరేషన్ ఇస్తే సింగిల్ సిట్టింగ్ లోనే పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరనేది లాక్ కాలేదు. ఈ కాంబో మీద పెట్టుబడి అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్లే లైన్ లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ముందైతే డైరెక్టర్ ని లాక్ చేసుకోవాలి. ప్రసన్న కుమార్ కు మొదటి నుంచి డైరెక్షన్ మీద మనసుంది. నా సామిరంగా తానే చేయాల్సింది, కానీ చివరి నిమిషంలో వదులుకొని కేవలం స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చాడు. మరి ఇప్పుడు రవితేజ, నవీన్ కనుక అంగీకారం తెలిపితే బహుశా ఇదే తన డైరెక్షన్ డెబ్యూ కావచ్చు, లేదా వేరొకరికి ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా అనౌన్స్మెంట్ స్టేజ్కి రాలేదు. ప్రాథమికంగా ఓకే అనుకున్నారు, కానీ ఫైనల్ వర్షన్ లాక్ అయితే తప్ప పూర్తి వివరాలు బయటికి రావు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఈడియట్ చంటిగాడు కలిస్తే తెర మీద జరగబోయే అల్లరి మామూలుగా ఉండదు. కాకపోతే వీళ్ల ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే టీం కావాలి. రైటర్ గా మజాకాతో నిరాశ చెందిన ప్రసన్న కుమార్ ఈసారి రూట్ మార్చి మంచి ఎంటర్టైనర్ రాసుకున్నాడట. మామూలుగా ఏదైనా కథని అంత సులభంగా ఒప్పుకొని నవీన్ పోలిశెట్టికి అంత ఫాస్ట్ గా నచ్చిందంటే విషయం పెద్దదై ఉంటుంది. చూడాలి మరి ఎప్పుడు ఓకే అవుతుందో.